తుమ్మని కొండగాలి 6 నెలల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీరు ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుందమ్మా నాకు. మీ ఆదర్శ దాంపత్యానికి రహస్యం ఏమిటమ్మా? ఏం లేదండి, పగలంతా ఆమెకు నచ్చినట్టు ఆమె ఉంటుంది, రాత్రంతా ఆమెకు నచ్చినట్టు నేను ఉంటాను. అంతే. అదేం లేదు పిన్ని గారు, మా వారి అడుగుజాడల్లో నడవడమే నా జీవితాశయం. అదే ఆమె గొప్పతనం అండి. ఈవిడ 10 మందిలో నన్ను హీరోని చేస్తుంది, ఇంటిలోకి వెళ్ళిన తర్వాత నన్ను పూర్తిగా జీరోని చేస్తుంది. ఇదే మా ఆదర్శ దాంపత్య రహస్యం అన్నమాట. హలో హలో, నేనండి. మీకు అందమైన, ఇష్టమైన, ప్రియమైన మీ భార్యను రాధను మాట్లాడుతున్నా. సారీ అండి, నేను మీరు అనుకున్నట్టు మీ హస్బెండ్ రాంబాబుని కాదండి. నేను ఆహా, అవునా? మరి మా హస్బెండ్ పేరు రాంబాబు అని మీకెలా తెలుసు? మీరు కొద్దిసేపు లైన్లో ఉండండి. మేము ఎంచక్క పారిపోయిన భర్త అనే టీవీ సీరియల్ చూసి వస్తాం, ఓకేనా? అవునా? అయితే మీరు ఇంటికి రండి, దుమ్ము దులిపిన భార్య అని సినిమాని చూపిస్తాను. సినిమా చూసిన తర్వాత అది ఎలా ఉందో చెప్దురు గాని. హాయ్ వే, ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏం లేదు రమా, పాలవాడి దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకొని వస్తున్నాను. చూడండి రమ్మ గారు, మీ కాలనీలో లీటర్ పాలు ఎంత కొంటున్నారు చెప్పండి? మినిమం 70 రూపీస్ ఉంటుంది. మా ఆవిడ చూడండి, లీటర్ పాలు 150 రూపాయలు పెట్టి కొంటుందండి. షూ! గట్టిగా అరవకండి, అందరికీ వినిపిస్తుంది. అది కాదు రమా, మా పాలవాడు నీళ్ళల్లో అందరికీ నల్ల నీళ్ళు కలుపుతాడు, కానీ మాకు మటుకు స్పెషల్ ఈ పాలల్లో మినరల్ వాటర్ కలుపుతాడే, అందుకే అంత కాస్ట్. అసలు తింగరదానండి, తెలివి తెల్లారినట్టే ఉంది. అలా గడిపెట్టండి. 150 రూపాయలు ఏంటి మరి విచిత్రం కాకపోతే తెలివి తెల్లారినట్టే ఉంది. అలా గడిపెట్టండి.